ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనకి ఏప్రిల్ మాసంలో 2వ తేదీన ఈ యొక్క అంతరిక్షంలో కాలచక్రంలో ఉన్నటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడితో కుజుని యొక్క కలయిక దాదాపుగా 41 రోజులు, అంటే మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజశనుల యొక్క కలయిక సంచారము మీనరాశిలో ఆ యొక్క సంచార ప్రభావము అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులని, కష్టాలని, నష్టాలని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా శాసించాలో ఆ విధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో శాసించే అవకాశం కలుగుతూనే ఉంది, ఇంకా కలగబోతోంది. దాదాపుగా ఈ కుజుడు 2వ తేదీ నుండి, ఏప్రిల్ 2వ తేదీ నుండి మరి 6వ తేదీ వరకు కూడా పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి 6వ తేదీ నుండి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తూ దాదాపుగా ఏప్రిల్ 22, 23వ తేదీ వరకు కూడా ఆ యొక్క శని నక్షత్రంలో ప్రభావం ప్రపంచాన్ని అట్టడిగిస్తూ ఉంటుంది. ఆ తదుపరి కుజుడు బుధరాశిలో వ్యాపార గ్రహమైనటువంటి రేవతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధరాశిలో సంచారము ఆర్థిక లావాదేవీల మీద, అట్లాగే వర్తక వ్యాపారాదుల మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద, ముఖ్యంగా ఏదైతే వార్తా వాహకాలుగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, రైళ్లు, వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలకి సంబంధించి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఇంకా ముందు ముందు మనకి గోచరిస్తూ ఉంటాయి, దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా. అయితే ఈ కుజశనుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రతరమైనటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేషరాశి నుంచి కూడా ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించేటటువంటి రాశుల్లో కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అలాగే సింహరాశి అష్టమ శనిగ్రహ దోషాన్ని, ధనుస్సు రాశి అర్ధాష్టమ శని దోషాన్ని, కన్యారాశి వారు వేధాస్థానంలో అంటే సప్తమ స్థానము, వివాహ స్థానము, వ్యాపార స్థానము అయినటువంటి రాశిలో 7వ రాశిలో ఈ కుజశనుల ప్రభావము చాలా చాలా తీవ్రతని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. అయితే ఈ యొక్క శనిగ్రహ కుజగ్రహ దోషభూయుక్తమైనటువంటి దశలు, అంతర్దశలు ఎవరికైతే జాతకంలో జరుగుతున్నాయో, ఎవరైతే మేష వృశ్చిక రాశుల వారు ఉన్నారో, మకర కుంభరాశులు వారున్నారో, కుజనక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, శనిగ్రహ నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశులు, దశలు, అంతర్దశలు, ఇందాక చెప్పినటువంటి ఏలినాటి శనిగ్రహ దోషాలు, అష్టమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వారి యొక్క జన్మజాతకంలో ఏ విధమైనటువంటి దశలు, అంతర్దశలు కలుగుతున్నాయో ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మానసిక వికారాలుగా. ఎందుకంటే గోచారం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి దోషాలని, మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేషాలని, ఈవెంట్స్ని సూచిస్తుంది. వాటిల్లో విద్య, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సత్సంతానము, అట్లాగే వికారాలుగా గనక చూసినట్లయితే గనక భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మోసాలు, కష్టాలు, చెరసాలలు, ప్రమాదాలు, విద్యా విఘ్నాలు, వివాహ యోగం దగ్గర దాకా వచ్చి చెడిపోవటము, సత్సంతానం లేకపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తీవ్రతరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజశనుల యొక్క ప్రభావం వలన కలిగేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రాశుల వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ప్రమాదాలు చాలా ఎక్కువగా సూచించేటటువంటి ఇందాక చెప్పినవన్నీ కూడా రాశులు, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ
ముఖ్యంగా వివాహానికి ఆటంకాన్ని కలిగించేటటువంటి గ్రహాలలో ఈ కుజుడు, శని, జాతకాలలో కుజదోషాలున్న, శని వలన కలిగేటటువంటి ఆలస్యము, ఇవన్నీ కూడా వివాహ ఆటంకాలని, వివాహంలో ఎడబాట్లని, ప్రభావాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాలలో ఎవరికైనా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు తీవ్రతరమైన, అసలు ఒక రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు వలన అనారోగ్యం పాలవుతున్నా, తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తూ పూర్తిగా ఆ రాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం సూక్ష్మంగా తెలియజేసుకుంటూ, మరి వీరందరికీ ఉపశమనంగా ఉండటానికి ఏప్రిల్ 21వ తేదీ మరి మంగళవారం రోజున మృగశిర నక్షత్రము, పంచమి, ఆదిశంకరాచార్య జయంతి రోజున నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా హనుమాన్ చాలీసా పారాయణ, అట్లాగే హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యుసూక్త పారాయణం, కుజశనులకి సంబంధించినటువంటి దోషాన్ని హరించడానికి వారిద్దరికీ కూడా జపాన్ని ఆచరిస్తూ 21 రోజులు, మే 11వ తేదీ వరకు కూడా ఈ 21 రోజులు చక్కగా ఈ యొక్క జపతపాలను చేస్తూ మంజుసూక్తంతో స్వామివారిని ఆరాధిస్తూ, మే 12వ తేదీ మంగళవారము వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రము రోజున, అంటే శతభిష ఉంటుంది, తర్వాత పూర్వాభాద్ర వస్తుంది. కాబట్టి ఈ 12వ తారీఖు హనుమత్ జయంతి, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి పుణ్య దినము. కాబట్టి ఆ రోజున స్వామివారికి సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమము, అట్లాగే మృత్యుంజయ పాశుపత హోమము, హనుమంతుడి యొక్క పాశుపత హోమము, ఎవరైతే నవగ్రహాలు పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ నవగ్రహ ఉపశమనం కలగడానికి నవగ్రహ హోమము, మహాగణపతి సుబ్రహ్మణ్య హోమము, అలాగే ముఖ్యంగా వివాహపరంగా ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, ఆలస్యాలు సూచిస్తున్నాయో వారికి వివాహం కావటానికి, వివాహమై ఎవరైతే విడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారో, కోర్టు పరమైనటువంటి సమస్యలు, అన్నదమ్ములైతే కనుక గృహ సంబంధిత సమస్యలు, కొంతమంది రియల్ ఎస్టేటర్స్ అయితే కనుక వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతుగా మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రత్యేకించి నేను శ్రద్ధతో నేను చేస్తూ ఈ 12వ తారీఖున హనుమత్ జయంతి హోమాన్ని హైదరాబాద్లో విశేషముగా నేను ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా హోమానికి రావచ్చు. ఆ హోమ భస్మము ఎవరైతే నాకు గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క సమస్యను తెలియజేస్తారో, అట్లాగే జాతకరీత్యా వారికి ఉన్నటువంటి దశలు అంతర్దశలు తెలియజేస్తూ వారి నక్షత్రము రాసి నాకు ఇస్తారో, వారందరిది కూడా 21 రోజులు తృప్తిగా ఈ గ్రహ జపాలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి హనుమంతుడి పారాయణ చేస్తూ ఆ రోజున విశేషమైనటువంటి హనుమంతుడి యొక్క సహస్రనామాలతో హోమాన్ని ఆచరించేటటువంటి సంకల్పం పూనుకున్నాను. కాబట్టి మరి మేషరాశి పర్యంతం మీనరాశి వారికి, ఏ రాశుల వారికి కుజశనుల యొక్క ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది, ఎవరికి లాభాన్ని కలుగజేస్తుందో తెలుసుకుందాం. సింహరాశి. సింహరాశి వారికి ఏప్రిల్ మాసము 21వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు దాదాపుగా అష్టమ రాశి అయినటువంటి మీనరాశిలో 2 పాపగ్రహాల యొక్క వర్షం నడుస్తాం, కుజుడు, శని. ఈ 2 గ్రహాలు కూడా ఒకదానికి ఒకటి చాలా వైవిధ్యకరమైనటువంటి క్రియాత్మక శక్తి కలిగినటువంటివి. ఒకటి నిదానము, ఒకటి ఫాస్ట్. అట్లాగే ఈ 2 గ్రహాలు అష్టమంలో ఉండటం వలన అష్టమ శని ప్రాబల్యం ఎంత గొప్పదో, అష్టమ కుజుడు ఇంకా ఫాస్ట్గా దోషాలని కలగజేస్తాడు. ఈ యొక్క సింహరాశి వారికి గృహపరమైనటువంటి, విద్యా సంబంధితమైన, మాతృ సంబంధిత, లేకపోతే విద్యాలయాలు ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే ఆ యొక్క విషయాలలో ప్రతి విషయంలో కూడా ఏది చేద్దామన్నా అప్రతిష్టే కలుగుతుంది, ప్రతికూలతలే కలుగుతాయి. ముఖ్యంగా ప్రయాణాలకి సంబంధించి ఎన్నో విధాలైనటువంటి ప్రమాదాలు, ఆటంకాలు, ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఒకటి ఉష్ణగ్రహము, ఒకటి వాయుగ్రహం. కాబట్టి ఈ అష్టమంలో ఉన్నటువంటి కుజశనులు సాక్షాత్తుగా మృత్యువు వీరికలా ప్రదర్శితమై వాళ్ళ జాతకంలో గనక ఏదైనా
శుభపరమైనటువంటి దశలు అంతర్దశలు జరిగితే తప్ప వీళ్ళు బయటపడే అవకాశం లేదు. అష్టమ కుజదోషము, అష్టమ శని దోషం, ముఖ్యంగా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలలో ఆటంకాలు, ధన నష్టము, ఇబ్బందులు. ఒకవేళ ఆల్రెడీ పెళ్ళైనటువంటి వధూవరుల్లో ఎవరో ఒకళ్ళ ద్వారా ఆర్థికపరమైనటువంటి కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టి వీరు అప్పు చేసి అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చి వదిలించుకోవాల్సిన పరిస్థితులు కలుగుతుంది ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి కుజశనులు. విద్యార్థులకి విద్య యందు ఆటంకాలు కలిగి అసలు విద్యను వద్దు అనేటటువంటి పరిస్థితి. ఎవరైనా ఉన్నతమైనటువంటి విద్యల కోసమో వ్రాత పరీక్షల నిమిత్తం కానీ ఓరల్గా కానీ ప్రవేశ పరీక్షల్లో కనుక పాల్గొనే పరిస్థితుల్లో ఆలస్యం వలన కావచ్చు, ట్రాఫిక్ సమస్యల వలన కావచ్చు, గృహంలో సరైన అనుకూలమైన పరిస్థితులు లేక, వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేక, మెంటల్ కండిషన్ సరిగ్గా లేక, ఆ యొక్క వ్రాత పరీక్షలు కానీ ఓరల్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొన్నవన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యేటటువంటి పరిస్థితులు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. అష్టమంలో ఉన్నటువంటి కుజశనులు ఒక రకమైన తీవ్రమైనటువంటి జల ప్రమాదాలని, జలగండాలని, అగ్ని వాయుగండాలని కూడా సూచిస్తున్నారు. కాబట్టి సింహరాశికి సంబంధించి ఫ్రెండ్స్ పరంగా ఏదైనా ఒక ఇల్లు కొందాము, ఒక స్థలము కొందాము అని వాళ్ళు ఎవరో మధ్యవర్తులు ఉంటారు ఫ్రెండ్స్ రూపకంగా. వాళ్ళు మిమ్మల్ని సంప్రదించడం, కన్సల్ట్ అవ్వడం, మీరు కూడా బ్యాంకుకి వెళ్ళి ఈ యొక్క ప్రయత్నపూర్వకంగా ఏదైనా ల్యాండ్ కొనాలి లేకపోతే ఇల్లు కొనాలి అనుకున్న సందర్భంలో అవతల వాళ్ళు మీకు కుదరదంటారు. మీ భార్య కావచ్చు, లేకపోతే భార్య అయితే భర్త కావచ్చు, వారికి అనుకూలంగా ఉందని చెప్తారు. కాబట్టి ఏదైనా సరే ఈ సింహరాశి వారికి వారంతట వారికి ఎక్కడా కూడా బ్యాంకుకి సంబంధించినటువంటి పనులు కాకపోవటం, గృహయోగం ఉంది అనుకునే లోపలే గృహయోగం తప్పిపోవటం, మాతాపితృల యొక్క అనారోగ్య పరిస్థితుల వలన మీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి, సహాయం అందుతుంది అనుకున్న వాళ్ళకి సహాయం అందకపోవటం, ఆర్థికంగా ఆకస్మికంగా విశేషమైనటువంటి ధన నష్టం, ప్రమాదాలకు సంబంధించింది కావచ్చు, ప్రయాణాలకు సంబంధించినటువంటి ధన నష్టం కావచ్చు, తల్లిదండ్రులకు సంబంధించిన వైద్యాలయ సమస్యలు కావచ్చు, లేకపోతే ఆపరేషన్స్కి సంబంధించి వీళ్ళకి ఏదైనా దశలు అంతర్దశలు సరిగ్గా జరగకపోతే ఆపరేషన్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతానపరమైనటువంటి సమస్యలు, వారి వలన సాటిస్ఫాక్షన్ లేకపోవటం, ఆర్థికంగా పూర్తిగా పతనమయ్యేటటువంటి పరిస్థితి, ఫ్రెండ్స్ మోసం చేయటం, ఇలాంటివన్నీ ఎంతోమందికి సింహరాశి వారికి అష్టమశని ప్రాబల్యమే ఉందనుకుంటే దానికి తోడు అష్టమ కుజుడు. అందుకనే ఈ కుజశనులని ఎదుర్కొనేటటువంటి శక్తి, అంటే ఈ గ్రహాలని అధిష్టాన దేవతే హనుమంతుల వారు. ఈ గ్రహాలని నొక్కిపెట్టి ఉంచేటటువంటి శక్తి ఒక హనుమంతుల వారికే ఉంటుంది. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. ఈ యొక్క 25 రోజులు హనుమాన్ చాలీసా చదవండి, అలాగే సుబ్రహ్మణ్య కవచాన్ని చదవండి. దానివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది, ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు, అనుకున్న పనులు కొంచెం అన్న ముందుకు జరుగుతాయి, తర్వాత ఎట్లయినా అయిపోతాయి. ఇందాక నేను చెప్పిన విధంగా ఈ 21 రోజులు పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క కుజశనుల యొక్క జపశాంతి కార్యక్రమంలో హనుమంతులకి ప్రీతికరమైనటువంటి మంజసూక్త జప పారాయణము, అట్లాగే మే 12వ తేదీన చేసేటటువంటి హోమ ప్రక్రియలో కూడా మీ యొక్క గోత్రనామాదులు, మీకున్నటువంటి దశలు అంతర్దశలు నక్షత్రాలు పంపించినట్లయితే తప్పకుండా మీ యొక్క కార్య జయం కోసం హనుమంతుల వారి యొక్క రక్షని మీకు ప్రసాదించేటటువంటి మంత్రశక్తిని నేను చేసి చివరిలో ఆ యొక్క హోమ భస్మాన్ని ఈ 21 రోజులు చేసినటువంటి రక్షని, హనుమంతుడి యొక్క రక్షని మీకు అందజేసే అవకాశం తీసుకుంటాను. మీరు మాత్రమో తప్పకుండా హనుమంతుల్ని వదలకండి. మంగళవారం, శనివారం ఉపవాస దీక్షలు చేయండి. హనుమంతుల వారికి శ్రీరామ అని చెప్పి తమలపాకు దండ వెయ్యండి, అప్పాలు పెట్టండి, అవసరమైతే ప్రదక్షిణాలు చేసిరండి. మంగళవారం, శనివారము 108 అయినా పర్వాలా. చాలా విశేషమైనటువంటి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని మాత్రం వదలకండి. జై శ్రీరామ్, జై హనుమాన్.